morning students. Today we discuss about classification of elements and periodicity in properties. Intermediate first year chemistry, classification of elements and periodicity in properties. మూలకాల వర్గీకరణ మరియు ఆవర్తన ధర్మాలు. మనకి మూలకాలను ఎలా వర్గీకరించారు అనే దాని గురించి, మూలకాలను వర్గీకరించడం ద్వారా అవి ఎన్ని కుటుంబాల కింద అంటే ఎన్ని గ్రూపుల కింద ఎన్ని పీరియడ్ల కింద విడిపోయి అలాగనే ఎలా వర్గీకరించారు వాటిని, వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అనేది, వాటి యొక్క ధర్మాల గురించి, అంటే ఒక్కొక్క మూలకానికి ఒక్కొక్క ధర్మం ఉండడం జరుగుతుంది. వాటి యొక్క ధర్మాల గురించి మనం ఈ లెసన్ లో నేర్చుకుంటాం. మనకి ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ గ్రూప్స్ గా, డిఫరెంట్ ఫ్యామిలీస్ గా డివైడ్ చేయడం జరిగింది. ఆ డిఫరెంట్ ఫ్యామిలీస్ లో వేటి బేసిస్ మీద డిపెండెంట్ డివైడ్ చేశారు. అలానే ఎలిమెంట్స్ అనేవి ఏ గ్రూప్ లో ఉంటాయి, ఏ పీరియడ్ లో ఉంటాయి, వాటి అటామిక్ నెంబర్స్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం ఈ లెసన్ లో నేర్చుకుంటాం. మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో 10th క్లాస్ లో మనకు తెలుసు ఏమని అని అంటే, మనకి ప్రీవియస్ క్లాసెస్ లో మనం మూలకాల వర్గీకరణ గురించి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం. మనందరికీ తెలుసు డాబర్నియర్ అనే సైంటిస్ట్ మనకి ఏం చేశారు, ట్రైట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డాబర్నియర్ అనే సైంటిస్ట్ ట్రైట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. డాబర్నియర్ జర్మన్ సైంటిస్ట్ అన్నమాట. డాబర్నియర్ జర్మన్ సైంటిస్ట్ ఇన్ 1817 అంటే 1817వ సంవత్సరంలో డాబర్నియర్ అనే సైంటిస్ట్ మనకి ట్రైన్లను ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, పరిచయం చేశారు. ఏమని పరిచయం చేశారు అంటే, అసలు ఈ ట్రైన్స్ అయితే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా లిథియం, సోడియం, పొటాషియం, లిథియం, సోడియం, పొటాషియం, లిథియం, సోడియం, పొటాషియం, ఈ 3 కూడా ఎలిమెంట్స్ అంటున్నారు. దీని యొక్క అటామిక్ వెయిట్ అండ్ దీని యొక్క అటామిక్ వెయిట్ అంటే వాటి యొక్క పరమాణు ద్రవ్యరాశి, అంటే వాటిని ఏమంటామంటే పరమాణు భారం అన్నమాట. లిథియం, సోడియం, పొటాషియం ఇవేంటివి, మూలకాలు. ఈ మూలకాలకి 2 సంఖ్యలు ఉంటాయి, అది మనకి తెలుసు. ఏంటి, పరమాణు సంఖ్య, పరమాణు భారం, అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ వెయిట్ కదా. మనకి లిథియం అటామిక్ నెంబర్ ఎంత, 3. దీని యొక్క అటామిక్ వెయిట్ 7. అలాగే సోడియం అటామిక్ వెయిట్ 23. పొటాషియం అటామిక్ వెయిట్ 39. లిథియం అటామిక్ వెయిట్ 7. సోడియం అటామిక్ వెయిట్ 23. పొటాషియం అటామిక్ వెయిట్ 39. ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ లో లాస్ట్ ఎలిమెంట్స్, ఈ 3 అటామిక్ వెయిట్స్, లిథియం అటామిక్ వెయిట్, సోడియం అటామిక్ వెయిట్, పొటాషియం అటామిక్ వెయిట్స్ లో లాస్ట్ 2 ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ మనం ప్లస్ చేసి యావరేజ్ తీస్తే we can get మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం అటామిక్ వెయిట్ ఎంత, 7. పొటాషియం అటామిక్ వెయిట్ 39 by 2. 7 ప్లస్ యావరేజ్ అన్నాను కాబట్టి 2. 7 ప్లస్ 39 46 by 2 that is equal to 23. ఇప్పుడు చూడండి, లిథియం యొక్క అటామిక్ వెయిట్, పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ రెండు యాడ్ చేసి యావరేజ్ తీస్తే we can get మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్. అర్థమైందా? మనకి ఈ చివరి 2 మూలకాల యొక్క పరమాణు భారాన్ని కలిపి మనం ఎప్పుడైతే యావరేజ్ అంటే సగటుగా అంటే డివైడ్ చేస్తామో, భాగిస్తామో, మనకు అప్పుడు ఏమొస్తుంది, ఈ మధ్యలో ఉన్న మూలకం యొక్క పరమాణు భారం రావడం జరుగుతుంది. వీటిని డాబర్నియర్ ట్రైన్లు అని వర్గీకరించడం జరిగింది. ఓకేనా? కానీ ఈ డాబర్నియర్ అనే సైంటిస్ట్ ఈ ట్రైన్స్ గురించి ఎప్పుడైతే నేను మాట్లాడారో, అంటే ఎప్పుడైతే దీన్ని డెవలప్ చేశారో అప్పుడు బాగానే ఉంది. కానీ ఎందుకంటే ఆ టైంలో 1817 అంటే ఎర్లీ స్టేజెస్ అన్నమాట. ఆ ఎర్లీ స్టేజెస్ లో మనకి ఎలిమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవన్నమాట. వెరీ ఫ్యూ ఎలిమెంట్స్ గురించి మనకి అప్పుడు తెలుసు. ఆ ఫ్యూ ఎలిమెంట్స్ లో ఇది ట్రైన్స్ అనేది బాగా వర్కౌట్ అయింది. ఆఫ్టర్ దట్ ఎలిమెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే కొద్ది కూడా ట్రైన్స్ అనేవి ఫెయిల్ అవ్వడం జరిగింది. ఓకేనా? తర్వాత ఇంకో సైంటిస్ట్
నియో ఆక్టేవ్ అనే సైంటిస్ట్ మనకి ఇంకొక లా అని చెప్పలేము కానీ ఇంకొక ప్రాసెస్ ని తీసుకొచ్చారు. బట్ అది కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. న్యూ ల్యాండ్ ఈ న్యూ ల్యాండ్ అనే సైంటిస్ట్ మనకి ఏం చేశారు అంటే తర్వాత ఇంకొక రూల్ అంటే ఇంకొక లాని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ లాని మనం ఏమంటామంటే లా ఆక్టేవ్ అంటాం. ఏమంటాం? లా ఆఫ్ ఆక్టేవ్స్. మనం ఆ లాని ఏమంటున్నాము? లా ఆఫ్ ఆక్టేవ్స్. ఈ న్యూలాండ్ అనే సైంటిస్ట్ మనకి ఒక లా తీసుకొచ్చారు, లా ఆఫ్ ఆక్టేవ్స్. దీన్నే మనం ఆక్టేవ్స్ యొక్క నియమము అంటాం. ఈయన ఏం చెప్పారు అంటే మనకి 8 ఎలిమెంట్స్ ఉంటే కనుక ఆ 8 ఎలిమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎలిమెంట్ ఫస్ట్ వస్తుంది. ఆ ఫస్ట్ ఎలిమెంట్ ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ తోనే ఉంటుంది అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ గా లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఓకేనండి? లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. నియాన్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7. ద 8th ఎలిమెంట్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది? సోడియం. ఓకేనా? లిథియం కింద వస్తుంది అనమాట. ఇప్పుడు లిథియం కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ద 8th ఎలిమెంట్ ఆల్సో హావింగ్ ద సేమ్ ప్రాపర్టీస్. మనకి లిథియం మూలకాల నుంచి మొదలు పెడితే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ ఎవరు? సోడియం. లిథియం కి ఎటువంటి ధర్మాలు అయితే ఉంటాయో సోడియం కి కూడా అటువంటి ధర్మాలే ఉంటాయి. ఇది లిథియము సోడియమే కాదు, పీరియాడిక్ టేబుల్ లో ప్రతి ఒక్క దానికి కూడా ఇలానే ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. దాన్ని మనం లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటాం, ఆక్టేవ్ యొక్క నియమము అంటాం. ఓకేనండి? కానీ ఇది కూడా ఎలా అయితే డాలర్ ఫెయిల్ అయ్యారో అలాగే న్యూలాండ్స్ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఆ టైంలో కూడా ఎర్లీ స్టేజెస్ లో కొన్ని ఎలిమెంట్స్ ఉండడం వలన వాటి గురించి ఇలా కొన్నిటి గురించి చెప్పారు. బట్ ఈ టైంలో ఆయన పీరియాడిక్ టేబుల్ ని పెట్టేటప్పుడు వీటిని అరేంజ్ చేసేటప్పుడు హెవియర్ ఎలిమెంట్స్ ఉంటాయి. హెవియర్ ఎలిమెంట్స్ లో కూడా బాగా హెవియర్ ఎలిమెంట్స్ ని పీరియాడిక్ టేబుల్ లో ప్లేస్ చేయడం జరిగింది. అది మెయిన్ డ్రాబ్యాక్ అన్నమాట లా ఆఫ్ ఆక్టేవ్స్ ఫెయిల్ అవడానికి. ఓకేనా? అంటే భారీ మూలకాలు ఉంటాయి కదా, భారీ మూలకాన్ని కూడా అవి ఉండవలసిన స్థానంలో పెట్టకుండా వేరే స్థానాల్లో పెట్టడం జరిగింది. దాని వలన వాటి ధర్మాన్ని విశ్లేషించేటప్పుడు వాటి ప్రాపర్టీస్ గురించి మనం స్టడీ చేసేటప్పుడు ఒక డ్రాబ్యాక్ అనేది కనిపించడం జరిగింది. కాబట్టి ఆ టైంలో లా ఆఫ్ ఆక్టేవ్స్ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మెండలీఫ్ అనే సైంటిస్ట్ in 1871 మెండలీఫ్ అనే సైంటిస్ట్ 1871 ఈయన రష్యన్ సైంటిస్ట్ అన్నమాట. ఈ మెండలీఫ్ అనే సైంటిస్ట్ 1871 లో ఒక పీరియాడిక్ టేబుల్ ని డెవలప్ చేయడం జరిగింది. మెండలీఫ్ సైంటిస్ట్ in 1971. మెండలీఫ్ అనే శాస్త్రవేత్త 1871లో ఆయన ఒక టేబుల్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. అంటే మూలకాల నుండి ఒక పట్టికని ఆయన తయారు చేయడం జరిగింది. ఆ పట్టికని దేని మీద ఆధారపడి ఆయన చేశారు అంటే ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదా, ట్రేట్స్ దగ్గర వాటికి ఏముంటుంది? పరమాణు సంఖ్య ఉంటుంది, పరమాణు భారాలు ఉంటాయి. అవునా? ఏముంటుంది? అటామిక్ నెంబర్ ఉంటుంది, అలానే అటామిక్ వెయిట్, దట్ మీన్స్ అటామిక్ మాసెస్ ఉంటాయి. ఈయన మెండలీఫ్ అనే ఈ సైంటిస్ట్ ఏం చేశారు అంటే అటామిక్ మాసెస్ మీద డిపెండ్ అయ్యి వాటి యొక్క ప్రాపర్టీస్ ని అనలైజ్ చేయడం జరిగింది. అటామిక్ వెయిట్స్ మనకి మెండలీఫ్ అనే సైంటిస్ట్ వాటి యొక్క ప్రాపర్టీస్ ని దేని మీద బేసిస్ అయ్యి, ప్రాపర్టీస్ అన్నిటి దేని మీద బేసిస్ అయ్యి ఆయన ఫైండ్ అవుట్ చేయడం జరిగింది పీరియాడిక్ ఫంక్షన్స్ ని అని అంటే అటామిక్ మాసెస్ అంటే పరమాణు ద్రవ్యరాశుల మీద ఆధారపడి ఆవర్తన ప్రమేయాలు వాటి యొక్క ధర్మాల గురించి, మూలకాల యొక్క ఆవర్తన ప్రమేయాల గురించి ఆయన మాట్లాడటం జరిగింది. అలా పట్టికలో మొత్తం పీరియాడిక్ టేబుల్ అన్నింటిలో కూడా ఎలిమెంట్స్ ని వాటి యొక్క అటామిక్ మాసెస్ మీద డిపెండ్ అయ్యి అరేంజ్ చేశారు. బట్ అటామిక్ మాసెస్ మీద డిపెండ్ అయ్యి అరేంజ్ చేసినప్పటికీ కూడా ఆయన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కి అలాగే
వాటి యొక్క పొజిషన్స్ అంటే కొన్ని ఎలిమెంట్స్ యొక్క పొజిషన్స్కి కానీ వేరే ఎలిమెంట్స్ యొక్క పొజిషన్స్కి కానీ కరెక్ట్ ప్లేసెస్లో ఆయన పెట్టలేకపోయారు అనమాట. ఓకేనా. అటామిక్ మాసెస్ మీద డిపెండ్ అయ్యి ఆయన పీరియాడిక్ టేబుల్ని అరేంజ్ చేసినప్పటికీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అలానే కొన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ పొజిషన్స్ ఇవ్వలేకపోయారు. ఆ కేసులో మెండలీఫ్ అనే సైంటిస్ట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత హెన్రీస్ మోస్లీ అనే సైంటిస్ట్ ఆ పీరియాడిక్ టేబుల్ని కంప్లీట్గా కూడా డెవలప్ చేయడం జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ అటామిక్ నెంబర్. మనకి ఇప్పుడు ఉండే ఈ పీరియాడిక్ టేబుల్లో అటామిక్ నెంబర్ మీద బేస్ అయి మాత్రమే మనం పీరియాడిక్ టేబుల్ని చూస్తూ ఉంటాం. అవును కదా. మనకి పరమాణు సంఖ్య మీద ఆధారపడే మొత్తం ఆవర్తన పట్టిక అంతా ఉండడం జరుగుతుంది కదా. ఈయన ఏం చేశారు, అటామిక్ మాసెస్ మీద అంటే పరమాణు ద్రవ్యరాశి మీద ఆధారపడి పీరియాడిక్ టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేస్తే హెన్రీస్ మోస్లీ అనే సైంటిస్ట్ ఏం చేశారు, ఓకేనండి. ఈ హెన్రీ మోస్లీ అనే సైంటిస్ట్ ఇన్ 1913 హెన్రీస్ మోస్లీ అనే సైంటిస్ట్ 1913 లో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని డెవలప్ చేయడం జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈ దేని మీద బేస్ చేశారు, అటామిక్ మాసెస్. ఈయన అటామిక్ నెంబర్ పరమాణు ద్రవ్యరాశి మీద ఆధారపడి చేస్తే పరమాణు భారం మీద ఆధారపడి చేస్తే ఈయన పీరియాడిక్ టేబుల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మెండలీఫ్ పరమాణు ద్రవ్యరాశి మీద ఆధారపడి అరేంజ్ చేస్తే అంటే అటామిక్ మాసెస్ మీద డిపెండ్ అయ్యి అరేంజ్ చేస్తే హెన్రీ మోస్లీ ఇన్ 1913 చూడండి 1871 నుంచి 1931 వరకు కూడా ఈయన చెప్పిందే ఫాలో అయ్యారు. బట్ ఈ 1930లో అప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రావడం వలన అక్కడ నుంచి వాళ్ళు స్టడీ చేస్తే ఈ 1930 మనకి అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అయ్యి పీరియాడిక్ టేబుల్ ని అరేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత బోర్స్ ఏం చేశారు అంటే ఆ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ని అరేంజ్ చేయడం జరిగింది. బట్ ఈ హెన్రీ మోస్లీ ఈ 1930లో అటామిక్ మాసెస్ మీద డిపెండ్ అయ్యి చేశారు కదా. అటామిక్ మాసెస్ మీద అటామిక్ నెంబర్స్ మీద డిపెండ్ అయ్యి ఎలిమెంట్స్ ని అరేంజ్ చేశారు. పరమాణు సంఖ్య మీద ఆధారపడి హెన్రీ మోస్లీ అనే శాస్త్రవేత్త మనకి మూలకాన్ని ఆవర్తన పట్టికగా అమర్చడం జరిగింది. అది కూడా ఏ క్రమంలో అమర్చారు అని అంటే కనుక పరమాణు సంఖ్య పెరిగే కొలది అంటే పరమాణు సంఖ్య ఒక పెరిగే ఎలా అంటే 1 to 10 అట్లా అరేంజ్ చేస్తూ రావడం జరిగింది అనమాట. అంటే చిన్న పరమాణు సంఖ్య నుంచి పెద్ద పరమాణు సంఖ్య వరకు కూడా మూలకాన్ని అమర్చారనమాట. మనకి 1930 హెన్రీ మోస్లీ arrange the elements on the basis of their atomic number by increasing the atomic number. Atomic number increase అయ్యే కొద్ది కూడా అంటే atomic number మీద బేస్ అయ్యి లో అటామిక్ నెంబర్ నుంచి హైయెస్ట్ అటామిక్ నెంబర్ వరకు కూడా ఎలిమెంట్స్ ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఓకేనండి. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని అంటే అటామిక్ నెంబర్ మీద బేస్ అయ్యి మనకి పీరియాడిక్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఓకేనండి. మనకి చూడండి మనం 10th లో కూడా చెప్పుకుంటాం ఒక పీరియాడిక్ టేబుల్ ని ఈజీగా అయితే ఎవరు ఫైండ్ అవుట్ చేసేయలేదు. పీరియాడిక్ టేబుల్లో ఒక ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. ఎలా అంటే మనకి చూడండి పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ని అంటే ఆవర్తన పట్టికలో మూలకాలన్నింటినీ ఎలా వాళ్ళు అమర్చారు అని అంటే ఇన్ ఎర్లీ డేస్ స్టార్టింగ్ స్టేజ్లో మనము ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా షోరూమ్కి వెళ్ళినా ఫర్ ఎగ్జాంపుల్ మనకి దగ్గరలో స్పెన్సర్, డిమార్ట్ ఇవి ఉన్నాయి కదా. వాటికి వెళ్తే చూడండి అక్కడ మనకి ఏముంటుంది, సోప్స్ అన్నింటిలో కూడా ఒకవైపు, దాల్స్ అంటే పప్పులన్నీ కూడా ఒకవైపు ఉంటాయి, క్లాత్స్ అన్నీ కూడా ఒకవైపు ఉంటాయి, అలాగే టాయ్స్ అన్నీ ఒకవైపు ఉంటాయి కదా. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కలా డివైడ్ చేస్తారు. అవునా. మళ్ళీ సోప్స్లోకి వచ్చామనుకోండి బాతింగ్ సోప్స్ వేరుగా ఉంటాయి, వాషింగ్ సోప్స్ వేరుగా ఉంటాయి. సేమ్ అలానే మనకి ఎలా అయితే వాటి కేటగిరీస్ని బట్టి డివైడ్ చేస్తారో వాటికి ఉండే ప్రాపర్టీస్ని బట్టి ఎర్లీ స్టేజెస్లో ఎలిమెంట్స్ని డివైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా కొంతమంది సైంటిస్టులు ట్రైబ్స్ని ప్రపోజ్ చేశారు, లా ఆఫ్ ఆక్టేవ్స్ని ప్రపోజ్ చేశారు. ఆఫ్టర్ దట్ ఫైనల్గా మెండలీఫ్ అంటే అందుకే దాన్ని మనం మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం కదా. ఇన్ 1871 ఆయన అటామిక్ మాసెస్ మీద డిపెండ్ అయ్యి ఒక ఫౌండేషన్ అంటూ వేశారు.
ఫ్యామిలీ అనుకుందాం. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ ఉంటాయి, పీరియడ్స్ ఉంటాయి అన్నాను కదా. ఇలా వెర్టికల్ గా ఉండే కాలమ్స్ మనం ఏమంటాము అంటే వెర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రూప్స్. మనము ఇలా పొడవుగా ఉండే వాటిని ఏమంటున్నాం, మనము గ్రూపులు అంటున్నాం. గ్రూపులు అనొచ్చు లేదా ఆర్ ఫ్యామిలీస్ అంటాం. గ్రూప్స్ ఆర్ ఫ్యామిలీస్, గ్రూపులు లేదా కుటుంబాలు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రూప్స్ లేదా కుటుంబాలు అంటే గ్రూప్స్ లేదా ఫ్యామిలీస్ అంటున్నాం కదా. లైక్ ఆక్సిజన్ ఫ్యామిలీ అంటే ఆక్సిజన్ కుటుంబము, ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాం. అలానే గ్రూప్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ గ్రూప్ అంటాం, సిక్స్త్ గ్రూప్ అంటాం. అలానే గ్రూప్స్ బయటకు వచ్చేటప్పటికి సిక్స్త్ గ్రూప్ అంటాం. ఫ్యామిలీస్ లా వస్తే కనుక ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాం. నెక్స్ట్ ఇట్లా హారిజాంటల్ కాలమ్స్ ఉంటాయి కదండి. ఇలా ఉండే హారిజాంటల్ కాలమ్స్ మనం పీరియడ్స్ అంటాం. పీరియడ్లు. పీరియడ్స్ ఎలా ఉంటాయి, ఎస్ అడ్డంగా ఉండే వాటిని పీరియడ్లు అంటాం, నిలువుగా ఉండే వాటిని గ్రూపులు అంటాం. అడ్డంగా ఉండే వాటిని పీరియడ్ అంటాం, నిలువుగా ఉండే వాటిని గ్రూపులు అంటాం. ఓకేనండి. మనకి ఈ పీరియడ్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ దాంట్లోనే చూసాం అనుకోండి, మనకి పీరియాడిక్ టేబుల్లో హైడ్రోజన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ షిఫ్టెడ్ టు అటువైపు వెళ్తే కనుక మనకి ఇక్కడ హీలియం ఉంటుంది, ఇక్కడేమో హైడ్రోజన్ ఉంటుంది, అంటే 2. నెక్స్ట్ ఇలా ఒక పీరియడ్ కి వచ్చినప్పటికి ఇలా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ కి వచ్చినప్పటికి ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 8 గ్రూప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది 8 గ్రూప్స్. అలా మనకి ఎలా ఉంటాయి అంటే 1A 2A 3A 4A 5A 6A 7A 8A ఇలా గ్రూప్స్ ఇలా ఉంటాయి. అలానే ఇంకా మనకి డి బ్లాక్ లోకి వచ్చినప్పటికి ఇంకా వేరే వేరే గ్రూప్స్ ఉంటాయి, అవి చెప్పేటప్పుడు చెప్తాను. ఓకేనా. మనకి ఫస్ట్ దాంట్లో 2, నెక్స్ట్ దగ్గర 8, నెక్స్ట్ పీరియడ్ లో 8, ఆ నెక్స్ట్ పీరియడ్ లో 18, ఆ నెక్స్ట్ పీరియడ్ లో 80 అండ్ ఆ నెక్స్ట్ పీరియడ్ లో 32. అట్లా మొత్తం ఇలా ఎలిమెంట్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇది పీరియాడిక్ టేబుల్ ఎస్టాబ్లిష్ చేయడానికి. మనకి పీరియడ్ అనేది ఎవరిని డినోట్ చేస్తుంది అంటే పీరియడ్ ఇండికేట్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. పీరియడ్ ఏం చెప్తుంది అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే పీరియడ్స్. ప్రధాన క్వాంటమ్ సంఖ్య, మనకి క్వాంటమ్ సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి కదా. మనం 10th లో చదువుకున్నాం కదా. క్వాంటమ్ సంఖ్యలు 4 ఉంటాయి. ఈ 4 క్వాంటమ్ సంఖ్యల్లో ప్రధాన క్వాంటమ్ సంఖ్య క్వాంటమ్ నెంబర్స్ 4 ఉంటాయి. ఈ క్వాంటమ్ నెంబర్స్ లో ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎవరిని ఇండికేట్ చేస్తుంది అంటే పీరియడ్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఎవరిని ఇండికేట్ చేస్తుంది, పీరియడ్స్. ఓకేనా అండి. ఇందాక చెప్పాను కదా మీకు, ఏమని చెప్పాను, ఒక ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేసేయమంటే అంత ఈజీ కాదు. చాలా దాని వెనకాల ఒక అంటే ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీస్ ఉండాలి. ఈ టైంలో చెప్పాలి అంటే ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీస్ ఉండాలి. దానికి తగ్గ ఫినాన్షియల్ సపోర్ట్ ఉండాలి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ ని 2 సైంటిస్టులు కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దానికి ఫస్ట్ ఎవరు చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికన్ సైంటిస్ట్ ఉన్నారు, అలానే ఇంకొక బ్రిటిష్ సైంటిస్ట్ ఉన్నారు అనుకుందాం. ఓకేనా. అంటే బ్రిటిష్ సైంటిస్ట్ సోవర్ట్ సైంటిస్ట్ ఉన్నారు అనుకుందాం. అంటే మనకి ఒక ఎలిమెంట్ గురించి సైంటిస్ట్ ఏం చేస్తారు అంటే కాంపిటీషన్ స్పిరిట్ అన్నమాట. నేను ఫైండ్ అవుట్ చేయాలి, నేను త్వరగా కనిపెట్టాలి, ఒక కాంపిటీషన్ స్పిరిట్ ఉంటుంది కదా. మనకి కూడా ఏంటి, మన పక్క స్టూడెంట్ ఎవరైనా బాగా చదివేస్తుంటే నేను బాగా చదవాలి అని అనుకుంటామా. కాంపిటీషన్ ఉంటుంది కదా మన అదర్ స్టూడెంట్స్ తో. అలానే నేను కూడా నేను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, నేను ఫస్ట్ కనిపెట్టాలి అని అనుకుంటారు. ఆ డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత అది డిస్కవరీ చేయడానికి ఛాన్సెస్ కోసం కూడా చాలా కష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికన్ సైంటిస్ట్ ఉన్నారు, అలానే ఒక సోవర్ట్ సైంటిస్ట్ ఉన్నారు. మన పీరియాడిక్ టేబుల్లో 104 ఎలిమెంట్ అంటే 104వ మూలకాన్ని కనిపెట్టారు. అమెరికన్ సైంటిస్ట్ కనిపెట్టారు, సోవర్ట్ సైంటిస్ట్ కనిపెట్టారు. అమెరికన్ సైంటిస్ట్ దానికోసం రూదర్ఫోర్డియం అని నేమ్ పెట్టారు అనుకుందాం. అదే సోవర్ట్ సైంటిస్ట్ ఏమని నేమ్ పెట్టారు అంటే కుర్చాటోవియం అని నేమ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్ నేమ్స్ పెట్టారు, బట్ ఇద్దరు ఫైండ్ అవుట్ చేస్తే ఒకే ఎలిమెంట్ కదా, 104 ఎలిమెంట్, బట్ ఇద్దరు కూడా డిఫరెంట్ నేమ్స్ పెట్టారు. దానికోసం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కాంట్రవర్సీస్ ఏమీ రాకుండా ఉండడం కోసం మనకి
జనరల్ సింబల్స్ ఇస్తారు. ఆ తర్వాత వాటికి వాడుకలోకి వచ్చే అంటే మనం మాట్లాడడానికి మనం పలకడానికి వచ్చే నేమ్స్ పెట్టి వాటికి సింబల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, మనకి 1 to 9 అంటే 0 to 9 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 101 నుంచి కూడా పీరియాడిక్ టేబుల్లో 100 వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి. 101 నుంచి నేమ్స్ పెట్టడానికి 0 to 9 కి ఇనీషియల్ నేమ్స్ ఏం పెట్టాలి అనేది కూడా ఈ పీరియాడిక్ టేబుల్ ని బేస్ చేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒకసారి 0 to 9 ఏమేమి అంటామో ఒకసారి చూద్దాం. మనం చెప్పుకున్నాం కదా మనకి పీరియాడిక్ టేబుల్లో మనకి అంటే డే టు డే మనకి నేమ్స్ అనేవి ఎట్లా రికగ్నైజ్ అవుతాయి, IUPAC వాళ్ళు ఇచ్చారు నేమ్స్ బట్టి. IUPAC మనం ఎన్ని నేమ్స్ పెట్టుకున్నా మన కెమిస్ట్రీలో ఒక ఎలిమెంట్ నేమ్ పెట్టాలి అంటే వీళ్ళు దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని డిస్కవర్ చేసి అంటే వీళ్ళు పొజిషన్ ఉండాలన్నమాట. IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, దీన్ని మనం IUPAC అంటాం. మనకి ఒక సిస్టమాటిక్ గా ఆఫ్టర్ 100 0 1 2 3 4 5 6 7 8 9 ఇలా నెంబర్స్ వచ్చినప్పుడు ఎలా నేమ్స్ పెట్టాలి అంటే 0 ఉంటే నిల్ అంటే ఎన్ అన్నమాట. ఓకేనా, 1 ఉంటే దాన్ని మనం అన్ అంటాం, యు అన్నమాట. 2 ఉంటే బై అంటాం, బి అన్నమాట. సింబల్ ఇది నెంబర్ అంటే నెంబర్, ఇది నేమ్, ఇది సింబల్. 3 ఉంటే ప్రైమ్, టీ అన్నమాట. 4 ఉంటే క్వాడ్, క్యూ అన్నమాట. 5 ఉంటే పైన్, పి అన్నమాట. 6 ఉంటే హైట్స్, హెచ్ అన్నమాట. ఓకేనా, 7 ఉంటే హెట్, సారీ సెట్. 7 ఉంటే సెట్, ఎస్ అన్నమాట. 8 ఉంటే ఆక్ట్, ఓ. 9 ఉంటే ఎన్, ఈ. ఓకేనా, ఇట్లా మనకి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క నేమ్ సింబల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఒక టేబులర్ ఫామ్ చూద్దాం. ఆ టేబులర్ ఫామ్ లో మనకి నేమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు, ఆఫ్టర్ దట్ వాటి వాడుకలోకి ఎలా అంటే IUPAC ఏమేమి నేమ్స్ ఇచ్చింది, వాటి సింబల్స్ అయితే ఒకసారి చూద్దాం. చెప్పాను కదా మనకి 101 నుంచి కూడా నియర్లీ 118 ఎలిమెంట్స్ వరకు కూడా ఇలా నేమ్స్ ఇచ్చారు, వాటి సింబల్స్ ఇవి. అండ్ చూడండి ఇక్కడ IUPAC అఫీషియల్ నేమ్, మనం ఏ నేమ్ పెట్టినా IUPAC మన నేమ్ని మన నేమ్కి అది పర్మిషన్ ఇవ్వాలి, ఇస్తేనే. లేదు అంటే కనుక IUPAC ఒక నేమ్ ఇస్తుంది అనమాట. ఆ IUPAC నేమే అంటే డిస్కవరీ చేసి ప్రూవ్ అయిన తర్వాత అఫీషియల్గా IUPAC ఒక నేమ్ ఇస్తుంది. ఆ నేమే ఆ ఎలిమెంట్కి ఫైనల్గా ఉంటుందన్నమాట. అండ్ వాటి సింబల్స్ ఇవేమో డిస్కవరీ చేసేటప్పుడు సింబల్స్, ఇవి IUPAC ఇచ్చిన సింబల్స్ అనమాట. ఒకసారి 101 ఎలిమెంట్ చూడండి. 101 ఎలిమెంట్లో 101 అనమాట. 1 అంటే ఏం చెప్పుకున్నాము, 1 0 1. 1 అంటే UN. 1 అంటే ఏమనుకున్నాము, ఇక్కడ చూడండి UN. నెక్స్ట్ 0 ఉంది కాబట్టి NIL, నిల్. మళ్ళీ ఏముంది, 1 ఉంది, UN. నెక్స్ట్ లాస్ట్లో చూడండి IUM. అలా 101 సింబల్ ఇచ్చారు. 1 ఉంది కాబట్టి U, 0 ఉంది కాబట్టి N, అండ్ 1 ఉంది కాబట్టి U. ఓకేనా, అలా నేమ్ 101కి ఇవ్వడం జరిగింది. దాన్ని IUPAC మెండలీవియం అనే అఫీషియల్ నేమ్ ఇవ్వడం జరిగింది. దాని సింబల్ MD. అండ్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి కూడా 102 నుంచి 118 వరకు కూడా సింబల్స్ అట్లానే నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కొన్ని నేమ్స్ ఇక్కడ చూడండి స్టార్ ఉన్నాయా, స్టార్స్ ఉన్నాయి, కొన్ని నేమ్స్ ప్లస్ ఉన్నాయి కదా. అంటే 113 అండ్ 115 117 1118 ఇవి ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదన్నమాట. అంటే ఇవి కూడా డిస్కవరీ ప్రాసెస్లోనే ఉన్నాయి. అంటే IUPAC ఇక్కడ స్టార్ పెట్టిన వాటికి ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది. IUPAC నేమ్ ఇవ్వాలి, సింబల్ ఇవ్వాలి. అక్కడ ప్లస్ ఉన్న వాటికి మాత్రం ఏంటి, ఇంకా డిస్కవరీ చేయలేదు, చేస్తున్నారు, ఆన్ ద ప్రాసెస్ ఉందన్నమాట. ఓకేనా, మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు, 113 115 అలానే 117 118. ఓకేనా అండి, మొత్తం మనకుండే మొత్తం అన్నిటిలో కూడా మొత్తం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన మొత్తం ఎలిమెంట్స్లో 94 ఎలిమెంట్స్ అంటే న్యాచురల్లీ అక్కరింగ్ ఎలిమెంట్స్ అయితే రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా
అంటే మ్యాన్ మేడెడ్ ఎలిమెంట్స్ అన్నమాట. అంటే స్మాల్ టైం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ప్లూటోనియం, ఇటువంటి ఎలిమెంట్స్ ఏంటి స్మాల్ టైం ఉంటాయి. ఓకేనా, ఇటువంటి ఎలిమెంట్స్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్, ఇవి స్మాల్ టైం ఉంటాయి, అంటే కొంచెం కాలం మాత్రమే ఉంటాయి అన్నమాట. అటువంటి ఎలిమెంట్స్ని వీళ్ళు సింథసైజ్ చేయడం జరిగింది, అంటే మనుషుల చేత తయారు చేయించబడడం జరిగింది. కొన్ని ఎలిమెంట్స్ ప్రకృతిలో ఉంటే కొన్ని ఎలిమెంట్స్ 94 ఎలిమెంట్స్ ప్రకృతిలో ఉన్నాయంట. రిమైనింగ్ ఎలిమెంట్స్ మిగిలిన మూలకాలన్నీ కూడా మనుషుల చేత ల్యాబొరేటరీస్లో తయారు చేయడం జరిగింది. ఓకేనండి, ఇది మనకి పీరియాడిక్ టేబుల్ మీ అందరి దగ్గర ఉంటుంది కదా. పీరియాడిక్ టేబుల్ దగ్గర పెట్టుకొని మొత్తం ఎలిమెంట్స్ అన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. మనకి ఎన్ని ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో తెలిస్తే అంత లాభం అన్నమాట. అంటే మనం చదువుకునే నెక్స్ట్ క్లాసెస్లో వీటిల్లో చాలా ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, కాబట్టి పీరియాడిక్ టేబుల్ దగ్గర పెట్టుకొని ఎలిమెంట్స్ చదవడానికి ట్రై చేయండి. మీకు చెప్పాను కదా ఎన్ని ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేశారు చూడండి. ఇక్కడ 113 డాష్ వచ్చింది, 115, 116, 117. మిగిలిన ఇక్కడ వరకు కూడా మనకి IUPAC నేమ్స్ ఇచ్చింది. బట్ 112, 111, 112, 114 అండ్ ఇక్కడ ఉండే 116కి ఇలా మనం కొన్ని సింబల్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాటిని ఫైండ్ అవుట్ చేసిన సైంటిస్టులు కొన్ని సింబల్స్ ఇచ్చారు. బట్ IUPAC ఇంకా వాటిని పబ్లిష్ చేయలేదు, అంటే వాటికి ఇంకా రికగ్నైజేషన్ అనేది ఇవ్వలేదన్నమాట. ఓకేనా, ఇది పీరియాడిక్ టేబుల్. ఒకసారి ఈ వీడియో దగ్గర పెట్టుకొని మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఒక్కసారి పీరియాడిక్ టాపిక్, ఈ పీరియాడిక్ లెసన్ ఉంది కదా, క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, ఒకసారి మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చూస్తే ఇంకా మీకు నాలెడ్జ్ ఉంటుంది. మీకు 10th క్లాస్లో ఇంకా ఇంటర్మీడియట్లో కొంచెం డెప్త్ ఉంటుంది, కానీ 10th క్లాస్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి చదవండి, అలానే ఇది కూడా నోట్స్ రాయడానికి ట్రై చేయండి.